హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య హోమ్ మేడ్. ఫస్ట్ టైం గోదావరి దగ్గర హారతి చూడడానికి వెళ్తున్నాము. ఎవ్రీ మంత్ అమావాస్యకి హారతి ఇస్తున్నారు. సో మాకు కొంచెం లేట్గానే తెలిసిందిలేండి. అప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఈ రోజు ఎందుకో వెళ్ళాలని గట్టిగా అనుకున్నాం అనమాట. సో అందుకని అందరం కలిసి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. కాకపోతే ఇలా వచ్చామో లేదో అలా వర్షం స్టార్ట్ అయిపోయిందండి. చాలా గట్టిగా వచ్చింది వర్షం అయితే. పాపం వచ్చిన వాళ్ళందరూ కూర్చుందాం అనుకున్నారు కానీ వెంటనే వర్షం వల్ల అందరూ తడిచిపోయారు. ఇక్కడ రూఫ్ ఏమో చాలా చిన్నగా ఉంది. ఇక్కడ సరిపోయినంత వరకు వాళ్ళ మట్టుకు తడవలేదు కానీ మిగిలిన వాళ్ళందరం ముద్దయిపోయాం అనమాట. ఇంకెలాగో వచ్చాం కదా, తడుస్తూనే చూద్దామని చెప్పి ఇంకలా హారతులు చూసామన్నమాట. ఎక్కడికో వెళ్ళి మనం ఎలాగో చూడలేము. సో మన ఊర్లోనే జరుగుతున్నాయి కాబట్టి చూడాలి అని అనిపించి వెళ్ళాము. ఇలా హారతి ఇచ్చేటప్పుడు ఒక పాట కూడా పాడతారనమాట. స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అందరికీ ఇచ్చారు ఆ పేపర్స్ అయితే. సో మేమైతే ఆ వర్షంలో తడిచిపోయాం కదా, పేపర్స్ కూడా తడిచిపోయాయి. ఇంకా మిగిలిన వాళ్ళందరి దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళందరూ పాడుతున్నారు. ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి పిండి దీపాలు కూడా తీసుకెళ్ళి హారతి ఇచ్చే టైంలో మనం కూడా ఇవ్వచ్చంట గోదావరికి. ఇంక ఈ వర్షంలో అయితే ఎన్ని చెప్పులు కొట్టుకెళ్ళిపోయినాయో తెలియదు గోదావరిలోకి, అంత పెద్ద వర్షం వచ్చింది. మేమైతే ఫుల్గా తడిచిపోయామండి. ఇంకా పిల్లలైతే ఎలాగో తడిచాం కదని కుర్చీలని సర్దేస్తున్నారు.